ఎంపీపీఎస్ బీసీ కాలనీ పాఠశాలలో విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా కిడ్డీ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో విద్యార్థులందరూ సభ్యులుగా ఉన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్యాకెట్ మనీ రూపాయి, ₹2, ₹10 వాళ్ళ నాన్నలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు దాచుకోమని ఇచ్చినటువంటి డబ్బును అనవసరంగా ఖర్చు చేయకుండా కురుకుర ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్ లాంటి జంక్ ఫుడ్ కొనకుండా నివారించడం కోసం మా పాఠశాలలో ఈ కిడ్డీ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు చిన్నప్పటి నుండే ఈ యొక్క పొదుపు చేయడం అనే అలవాటును నేర్పడం జరుగుతుంది. ఇది ఎలాంటి పాఠ్యాంశాల్లో మనీపరమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు ఉండవు. కానీ మేము కరిక్యులర్ యాక్టివిటీస్ కింద విద్యార్థులకు ఒక మంచి ప్రవర్తన, ఆర్థికమైన అంశము నేర్పాలనే ఉద్దేశం కొద్దీ మా పాఠశాలలో కిడ్డీ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన విద్యార్థులు పెద్దగా అయిన తర్వాత వారి యొక్క జీవన విధానంలో పొదుపు అనేది భాగమైపోయి వాళ్ళ మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. మనకు తెలిసిన సామెత ఒకటి ఉంటుంది, మానవ సంబంధాలన్నీ ఆర్థికపరమైనవి మరియు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనే నానుడి వలన విద్యార్థి తన పొదుపు చేసుకున్నటువంటి చిన్న మొత్తాలే పెద్ద మొత్తంగా మారి వారి యొక్క భవిష్యత్తులో ఉన్న అవసరాలు తీర్చుకోవడానికి, వారి యొక్క ఫ్యామిలీ యొక్క జీవన విధానాన్ని ఈ మనీ ప్రభావం చేస్తుంది. కాబట్టి జీవితంలో మంచిగా హ్యాపీగా ఉండాలంటే మనీ ఉండాలి. మనకు తెలిసిన విషయమే, సొసైటీలో 90% వరకు ఆర్థికమైన అంశాలే సమస్యలుగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు మంచి జీవన విధానాన్ని నేర్పడం కోసం మన పాఠశాలలో ఇప్పటి నుండే, అనగా చిన్నప్పటి నుండే పొదుపు చేయడం, వాటిని ఎలా ఉపయోగించాలి, అవసరమేంది, అనవసరమేంది అని ఈ కిడ్డీ బ్యాంక్ అనే కాన్సెప్ట్ ద్వారా విద్యార్థులు నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు ముఖ్యంగా పొదుపు అనేది అమ్మ, నాన్న, తాతల నుంచి కూడా నేర్చుకోవడం జరుగుతుంది. మనం చిన్న ఉన్నప్పుడు కూడా ప్రతి భారతీయులో ఉన్నటువంటి జీన్స్ లోపలనే మన అమ్మ కానీ, నాన్నమ్మ కానీ మన కిచెన్ లోపల ఒక చిన్న డబ్బాలలో రూపాయి, ₹2, ₹10 దాచిపెట్టి అవసరం ఉన్నప్పుడు అమ్మలో మన నాన్నమ్మలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా చూసి నేర్చుకున్న విషయాన్ని మన పాఠశాలలో విద్యార్థులు అనుసరిస్తున్నారు. కనుక మన పాఠశాలలో కిడ్డీ బ్యాంక్ అనే కాన్సెప్ట్ ద్వారా పెద్దగైన తర్వాత వాళ్ళ జీవన విధానంలో భాగంగా మారుతుంది. కాబట్టి వాళ్ళు మంచి పౌరులుగా ఆర్థికపరమైన లోటు లేకుండా ఉంటారు. మనం ఎంత చదువుకున్నా పెద్దయ్యాక మళ్ళీ ఆర్థికమైన అంశాలను డీల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులకు నేర్పడం జరుగుతుంది. కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. ఇది మా యొక్క విన్నపం.